ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. నా సాక్ష్యం ఆల్రెడీ ఇంటి దగ్గర ప్రేయర్ చెప్పినప్పుడు చెప్పానండి ఆల్రెడీ. బట్ మా అమ్మాయి ఆడడం వల్ల కొన్ని మిస్ అయ్యాను. అవి ఫిల్ చేసుకుంటా అంతే. అయితే సంవత్సరం అంతటి గురించి చెప్పాలి. అప్పుడు ఉన్న సమస్యలు ఎక్కువైపోవడం వల్ల వాటి గురించే మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసి చెప్పాను. ఫస్ట్ నుంచి ఇప్పుడు జస్ట్ ఫోన్ స్క్రోల్ చేసుకున్నాను, ఫొటోస్ అన్నీ చూసి ఏమేమి చేసామా ఏంటా అని చెప్పి చెక్ చేసుకున్నా. అది మాకైతే లైఫ్ అంతా చాలా బాగుంది. ఈ సంవత్సరం అంతా లాస్ట్ విషయాల్లో వచ్చి కొంచెం స్ట్రగుల్ అయ్యాం. అది మాకు సాక్ష్యం చెప్పడానికి కోసం దేవుడు ఇచ్చారని మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఒక విషయం మాత్రం మీకు జ్ఞాపకం చేయలేకపోయాను. ఏంటంటే అది ట్రీట్మెంట్ విషయం గురించి మీకు అంతా చెప్పాను, కానీ అసలు మెయిన్ ఎందుకు డీలా పడిపోయామా ఏంటి అనేది విషయం నేను చెప్పలేదు. ఫస్ట్ కాల్ నాకు వచ్చినప్పుడు ఇష్యూ ఇలా ఉంది, ఇట్లా బాధపడుతున్నారు, ఇట్లా సమస్య ఎక్కువ ఉంది అని చెప్పినప్పుడు నాకు ఫస్ట్ అక్కడ చెప్పిన నర్స్ ఏంటంటే, డాక్టర్ చెప్పారు. డాక్టర్ చెప్పిందనంటే అది బ్లాడర్ తీసేయాలన్న మాట చెప్పారు. ఫస్ట్ ఆ మాట మీకు చెప్పలేదు నేను. ఫస్ట్ ఆ విషయం చెప్పడం వల్ల నేను చాలా బాధపడ్డాను అనమాట. ఆ బ్లాడర్ తీసేస్తే ఏంటంటే మనకి డైరెక్ట్ మన ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగు చిన్న పేగు అంటారు కదా, ఆ పేగు నుంచి మనకి పాస్కి ఫిల్ అవుతుంది. సో నేను ఇట్లా చెప్తున్నా, నన్ను ఏమనుకోవద్దు, జస్ట్ మీకు అర్థం అవడం చెప్తున్నాను అంతే. అయితే మనకి మంచినీళ్ళు తాగిన తర్వాత పొట్టల్లో నుంచి పేగుల్లోకి వచ్చి పేగుల్లో నుంచి బ్లాడర్కి వెళ్ళి మనం ఉగ్గబెట్టుకున్నాక మనకు పాస్కి వెళ్ళాలి అనిపించినప్పుడు మనం రిలీజ్ చేస్తాం. అయితే ఆ ఉగ్గబెట్టే ప్లేస్లో వచ్చింది కాబట్టి అది తీసేస్తామని చెప్పారు. మరి తీసేశారు. ఎవరికైనా అంతే, ఎక్కడ క్యాన్సర్ వస్తే ఆ పార్ట్ తీసేస్తారు అనేది కామన్ థింగే. మరి అది తీసేస్తే ఏంటి పరిస్థితి అంటే, అది తీసేసినప్పుడు మా డాడీకి పేగు ఇట్లా పొట్ట పక్కన బయటకి వేస్తారన్నమాట. బయటకు వేసి పేగు బయటకు వేస్తే ఇక్కడ సంచి పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాగ్ పెట్టుకుంటే ఏంటంటే యూరిన్ అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది. తీసుకోవాలి, తీసుకెళ్ళి వంపేసుకోవడం, మళ్ళీ పెట్టుకోవడం, మళ్ళీ క్లీన్ చేసుకోవడం చేసుకుంటూ ఉండాలి. పేగు బయటకు కనిపిస్తుంది. అది నార్మల్ పర్సన్ అనేది రిసీవ్ చేసుకోలేరు. బట్ మా డాడీకి చెప్పినప్పుడు మాత్రం ఆయన ఓకే అమ్మ, ఇలా చేయొచ్చు, ఇలా బ్యాగ్ పట్టుకోవచ్చు, ప్యాంట్ వేసేసుకోవచ్చు, నువ్వు చర్చికి వెళ్ళొచ్చు అని అనుకొని అంత వివరంగా ఒక అమ్మాయి ఆల్రెడీ చేస్తున్న అమ్మాయి యవనస్త్రాలు ఉంది, యూట్యూబ్లో ఉంటే తీసి చూపించి ఇలా చేయొచ్చు డాడీ అని చెప్పాను. చెప్తే ఈ సైడ్ ఓకే చర్చికి వెళ్ళొచ్చుగా, ఓకే. అయితే అదొక్కటే అనుకున్నారు. ఫస్ట్ అయితే మాత్రం అలా బ్యాగ్ పెడితే అసలు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, ఇంట్లోనే ఉండి ఆ పైపు అంత వాసన వస్తుంది అది ఇది అని అన్నారు. ఆ విషయంలో కొంచెం బాధపడ్డాం. కానీ అసలు బ్లాడర్ తీయడానికి కాకుండా ఏమీ లేకుండా నార్మల్ ట్రీట్మెంట్ అవుతుంది అన్న విషయం అనేది నాకు ఇంకా గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే 3rd ఇంజెక్షన్ కూడా నిన్నే అయ్యింది. నిన్న డిశ్చార్జ్ అయ్యారు డాడీ. 4th ఇంజెక్షన్ శనివారం అని చెప్పారు, కానీ సండే చర్చికి వెళ్ళే వస్తానని చెప్పి ఆయన డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారంటే ఓకే అన్నారు. మండే నెక్స్ట్ వ్యాక్సిన్. ఇంకా వ్యాక్సిన్ అనేది కొంచెం లేట్ అవుతుంది, ఢిల్లీ నుంచి వస్తుంది. ఆ ఒక్క విషయం గురించి కొంచెం ప్రార్థనలో పెట్టండి. ఇంకా మా ఫ్యామిలీ విషయంలో అయితే అందరూ హ్యాపీయే. చెప్తాం రికార్డ్ చేస్తున్నా లేదు కదా, ఓకే సార్. ఈ ఇయర్లో అన్నయ్యని మా సంఘానికి ఇన్వైట్ చేశారు. ఆ విషయం కూడా నాకు సాక్ష్యం అండి. ఏంటంటే మళ్ళీ పిలవడం అనేది ఏంటంటే ఆ 40 రోజు ఉపవాస ప్రార్థనలో ఆయన్ని యవనస్తుడిని పెట్టుకోవడం, ముందే పెట్టడం, ఆఖరి ప్రార్థనలో పెట్టకుండా, అంటే ఆఖరి రోజుల్లో పెట్టకుండా 40 రోజుల్లో ముందే పెట్టారని పోయిన సంవత్సరం నేను సాక్ష్యం చెప్పాను. అలాంటిది అక్కడ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో వచ్చిన వాళ్ళని కాకుండా అన్నయ్యని మళ్ళీ పిక్ చేసుకొని ఇక్కడ రావటమే డేట్ ఇవ్వటం, ఆయన రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడ ఆయన వాక్యం చాలా బాగా రావటం, ఇంకా ఆయనకి ఫాలోవర్స్ ఉండటం, ఆయన గురించి సాక్ష్యం చెప్పడం, మళ్ళీ అంతేకాకుండా మా మమ్మీని ఆయన బాగున్నారా ఎలా ఉన్నారని అందరూ అడగటం అనేది ఇంకొంచెం ఒక బ్లెస్సింగ్ మాట. అదొక సాక్ష్యం కూడా నాకు మన సంఘం తరపు నుంచి అదొక సాక్ష్యం చెప్పాలనుకున్నాను. ఈ 2 అండి. మా ఫాదర్ గురించి ఒకటి చెప్పలేదు, అదొకటి మిస్ అయ్యాను. ఇంకోటి ఇది. మా కుటుంబం అంతా దేవుని కృప వల్ల ఎంతో హ్యాపీగా ఉన్నాము. మీకు అందరికీ తెలిసిందే, కొంచెం ఇబ్బందులు పడ్డాము అందరం అన్న విషయాలు తెలుసు. మాట కొంచెం ఇబ్బందులు పడ్డాం అని అనేది. ఒక బయట వ్యక్తి వచ్చి ఇంట్లో కొత్త ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత ఇంటరాక్షన్ అనేది మిస్ అవ్వచ్చు. బట్ ఏం మిస్ అవ్వచ్చు, కానీ మళ్ళీ కలవాలి అని అంటే అది చాలా టైం పట్టింది. మాకు అంత టైం పట్టలేదు. ఒకరినొకళ్ళు పేరుకే మాట అనుకున్నాం, కానీ ఎంతో ప్రేమగా ఉన్నాం. ఇప్పుడు ఒకళ్ళంటే ఒకళ్ళ కోపం వస్తుంది, అసలు ఒప్పుకోము. అది దేవుడు మమ్మల్ని ఇంత చక్కగా మళ్ళీ కట్టిన దాన్ని బట్టి కూడా నాకు ఒక సాక్ష్యం అండి. నాకు కాదు, మా కుటుంబం అంతటికీ సాక్ష్యము.
ఈ 3 సాక్ష్యాలు దేవుని కృపలో మాకు దయచేశాడు దేవుడు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.